హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషను, ర్యాండమ్ లాగ్ అని చెప్పచ్చు. 26, 27, 28 3 డేస్ కంటిన్యూగా అక్కడక్కడ తీసాను. అది పెట్టేస్తున్నాను అనమాట 3 డేస్ లాగ్ దీంట్లో. ఇంక ఇది సండే మార్నింగ్ మోహన చికెన్ తెచ్చాడు. ఇంకా బిర్యానీ చేద్దాము అనేసి అని బిర్యానీ చేస్తున్నాను అనమాట. చికెన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది జస్ట్ అలా చూపిస్తాను మీకు. ముందుగా చికెన్ నేను వాష్ చేసి పెట్టుకొనేసి దాంట్లో పచ్చిమిరపకాయలు కొన్ని, పుదీనా కొద్దిగా, నెక్స్ట్ ఇక్కడ కారము మనకి ఎంతకి టేస్ట్కి కావాలో అంత, నెక్స్ట్ ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, పెరుగు, నెక్స్ట్ లెమను, ఒక బిగ్ సైజ్ లెమన్ అనమాట. ఫుల్ లెమను ఇలా పిండేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తము ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో అన్నా పెట్టేసుకోవచ్చు, బయట అన్నా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇంక ఇది వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకుంటున్నాను. మనం 1.5 kg కూడా తీసుకోవచ్చు, మన చాయిస్ అనమాట. ఇంక ఇక్కడ బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ సన్నగా అల్లం ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాను, కొద్దిగా వెల్లుల్లి అనమాట. పచ్చిమిర్చి చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కారం వేసున్నాము, చికెన్లో కూడా కొన్ని పచ్చిమిర్చి వేసున్నాము. అది కారం బట్టి చూసి వేసుకోండి, లేకపోతే కారం ఎక్కువైపోతుంది. దీని తర్వాత ఇంకా ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అనమాట ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ మీడియం సైజు 2 టమాటోస్ అనమాట ఇలా కట్ చేసి దీంట్లో వేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ ఆకు ఒక 2 నుంచి 3 తీసుకున్నాను, స్మాల్ సైజు. నెక్స్ట్ ఇక్కడ మొగ్గ అంటాం కదా, ఇది తీసుకున్నాను ఒక 2. నెక్స్ట్ పట్ట, ఇంక ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట, ఫైన్ పేస్ట్ లాగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేసి అది హీట్ అయినాక బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలన్నీ అనమాట వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో కాకుండా. ఇక్కడ నేను గీ వేసుకొని గీలో ఫ్రై చేసుకుంటున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇది ఫ్రై అయినాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా, ఇంక అది వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట స్లోగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్లోట్ అవ్వాలన్నమాట. మసాలా వేగిందని ఎలా తెలుస్తుందంటే మనం వేసిన ఆయిల్ ఫ్లోట్ అవ్వాలి మసాలా పైన, అంతవరకు స్లోగా అడుగు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా సైడ్లో ఫ్లోట్ అవుతుంది చూసారా. ఇంకా మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకునేసేయాలి ఈ మసాలాలో. ఈ చికెన్ అంతా మసాలాలో వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలన్నమాట. మసాలా మొత్తము చికెన్కి పట్టేలాగా కలుపుకొని వాటర్ ఏం పోయొద్దండి, జస్ట్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 1-2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా చికెన్లో ఉండే వాటరే వచ్చేస్తుంది అనమాట. చూసారా మొత్తము ఎలా వచ్చిందో వాటర్, మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు, మొత్తం ఆ మసాలాలో చికెన్లో ఉండే వాటరే వచ్చిందనమాట. ఇంకా దాన్నే అలాగే స్లోగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు మనము దీంట్లో వాటర్ పోసుకోవాలన్నమాట. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ వాటర్ పోసుకోవాలి. 1:1 ఈజీగా సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టాం కాబట్టి, ఇంకా చికెన్ ఉంది కాబట్టి రైస్కి 1:1. నేను దీంతో 3 కప్స్ అనమాట నాది రైస్, కాబట్టి నేను ఇక్కడ 4 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. అదే ఇక్కడ చూపిస్తాను క్లియర్గా. మనం వాటర్ పోసుకునే దాన్ని బట్టి రైస్ వస్తుందండి నీట్గా, కాబట్టి 1:1 సరిపోతుంది. ఇంకా చికెన్ ఉంది కాబట్టి కొద్దిగా 1:1.5 పోసుకుంటే సరిపోతుంది అనమాట. 1.5 కూడా అవసరం లేదు, 1.5 పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసాము మీడియం ఫ్లేమ్లో కాబట్టి రైస్ ఉడికేసరికి సరిపోతుంది. ఇంక ఇక్కడ నేను రోల్ బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. చూసారా, ఈ విధంగా రోల్ బాయిల్ వచ్చినాక మనము రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ వేస్తున్నాను.
ఇక్కడ రైస్ వేసేసిన తర్వాత స్లోగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువగా కలుపుకుంటే రైస్ విరిగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి స్లోగా కలుపుకోవాలి. జస్ట్ అలా ఈ పాయింట్లో మనం సాల్ట్ తక్కువైందా లేదా చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి చూసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ. ఇక్కడ చూసారా ఫైనలీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పక్కాగా సరిపోయింది వాటర్ అంతా. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టేస్తే దమ్ములాగా ఇంకా బాగా వస్తుందన్నమాట ఆరిన తర్వాత. ఫైనలీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ అనమాట. సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి టేస్ట్ కాంబినేషన్. చికెన్ కూడా చూసారా ఎంత పక్కాగా బాయిల్ అయిందో. ఇంకా దీనికి కాంబినేషన్ రైతా చేశానమాట. పిల్లలందరూ ఇష్టంగా తిన్నారు. చాలా బాగా నచ్చింది. చాలా బాగా వచ్చింది కూడా బిర్యానీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్కి ఇక్కడ ఆఫ్టర్నూన్ 3:00కి అనమాట లంచ్ అంతా తినేసిన తర్వాత ఉజ్వల్ని హెయిర్ కట్కి తీసుకెళ్తున్నాను. ఇంకా సండే ఒక్కటే అనమాట తనకి ఖాళీ ఉండేది. కాబట్టి ఈ డే మిస్ అయితే మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోయింది, హెయిర్ బాగా పెరిగిపోయింది అనేసి ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట. ఇది ఎంఆర్పల్లి దగ్గర వస్తుంది, పోలీస్ స్టేషన్ పక్కన. ఇక్కడ బాగా చేస్తారు. ఆల్రెడీ ఇంతకుముందు వేరే దగ్గరికి వెళ్తాను, దీని పక్కనే. ఇంకా అక్కడ కొద్దిగా బిజీగా ఉందని ఇక్కడికి వచ్చాము. వీళ్ళు కూడా బాగా చేస్తారు. ఫస్ట్ టైం అనమాట రావడం, కానీ మోహన వెళ్తూ ఉంటాడు ఇక్కడికి, బాగుంటుంది అని చెప్పారు. ఫైనల్లీ ఇంక ఇక్కడ కటింగ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ బైరాపట్టి దగ్గరికి వచ్చామన్నమాట. కొన్ని తీసుకోవాల్సి ఉండింది, ప్రొవిజన్స్, ఇంట్లో కావాల్సినటివి, డోర్ మ్యాట్స్, మాపు అలాంటివి. ఇంకా అవి తీసుకుందామని వచ్చాము. ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత పూలు తీసుకోవాలనిపించింది. పూలు తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నైట్ కొద్దిగా వర్షం పడింది లైట్గా. ఇంకా బయట వచ్చి చూస్తే వర్షం ఆగింది. ఇలా క్లైమేట్ ఇలా ఉందన్నమాట, మబ్బులంతా పట్టేసుకొని. వెదర్ అయితే చాలా బాగుండింది. ఎర్లీ మార్నింగ్ 6:00 అనమాట ఇది. ఇంకా ఇంటి ముందరంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా వీళ్ళు లెగలేదనమాట. ఇంకా యాజ్ యూజువల్ నా రొటీన్ వర్క్స్ నేను చేసుకుందాము అనేసని ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా ఫైనల్లీ పిల్లలందరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత మోహన కూడా షాప్కి వెళ్ళిన తర్వాత మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా చేస్తున్నాను అనమాట. హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయినాక ఇంకా ఫ్రెష్ అప్ అయినాను. ఇంకా దీపం పెట్టేసుకుందామని స్నానం అంతా చేసేసి ఫ్రెష్ అప్ అవుతున్నాను అనమాట. ఇంకా నేను ఇక్కడ బాడీ లోషన్ నివియా వాడతానండి. జస్ట్ నేను ఫెయిర్ అండ్ లవ్లీ ఒక్కటే వాడతాను క్రీము. ఇంకే క్రీమ్స్ ఎక్కువ వాడను. హోమ్ రెమెడీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. క్రీమ్ నేను వాడేది ఏమంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఒక్కటే. ఇంకా పౌడర్ అప్లై చేసుకుంటాను. హోమ్ రెమెడీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానండి ఫేస్కి, బాడీకి నేను. ఇంక ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బొట్టు కూడా పెట్టేసుకున్న తర్వాత దీపం పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. ఇంకా మీకు చూపిస్తూనే ఉంటాను రెగ్యులర్గానే, సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. ఇంక ఫైనల్లీ దీపం కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ టైం అనమాట. ఇది టిఫిన్ అనాలో లంచ్ అనాలో కూడా తెలియదు నాకు. ఎందుకంటే టిఫిన్ టైము కాదు, లంచ్ టైం కాదు. 11:30, 11:45 తింటానమాట. డైలీ ఇట్లే ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేవగానే వాటర్ తాగేస్తాను కాబట్టి ఆకలి అవ్వదు ఎక్కువగా. ఇంక ఇక్కడ మూవీ పెట్టుకొని చూస్తున్నాను, బాలకృష్ణ గారిది. తినేంత వరకే అండి టీవీ చూస్తాను, ఎక్కువగా టీవీ చూడను. దాని తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్, వీడియోస్ ఏదైనా చేసుకోవాలంటే ఈ గ్యాప్లో చేసుకుంటానన్నమాట. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయినాక పడుకుండి పోయాను. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా ఖుషీని స్కూల్ నుంచి తీసుకొద్దాము అనేసి బయలుదేరి వెళ్తున్నాను. 4:30 అలా అవుతుంది. ఫైనలీ ఖుషీని కూడా తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. చూసారా వచ్చేసి కొంతసేపు కూర్చొని టీవీ చూస్తుంది అనమాట. ఏదైనా పెట్టిస్తే తింటుంది. ఇంక ఇక్కడ మోహన బయలుదేరుతున్నాడు ఉజ్వల్ని తీసుకురావడానికి. వాడికి 5:30కి అండి స్కూలు, తర్వాత 6:30కి ట్యూషన్ అనమాట. ఫైనల్లీ ఉజ్వల్ని అయితే మోహన తీసుకొచ్చేసినాడు. చూసారా రాగానే అన్న చెల్లి ఏం గొడవ, ఇంట్లోకి రాకూడదండి అప్పుడే వార్ స్టార్ట్ అవుతుందన్నమాట. నాది అది, నాది ఇది, ఇది అది అనేసి ఒకటే గొడవ. నేను సాల్వ్ చేయలేను ఇద్దరిది.
ఇంకిక్కడ పాస్తా చేస్తున్నాను. వాళ్ళకి స్నాక్ అనమాట. ఖుషి పాస్తా చెయ్యమ్మా అని అనింది. ఎందుకంటే వాళ్ళకి ట్యూషన్ లేదు. ఇంకా ట్యూషన్ లేదు కాబట్టి ఇంక ఇంట్లోనే ఉంటారు గదా! అనేసని పాస్తా చెయ్యమ్మా అనంటే ఇంకిక్కడ పాస్తా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్నాను. పచ్చిపాలు కొన్ని, బటరు, ఒక 2, 3 స్పూన్స్ మైదా పిండి, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పౌడరు, ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్స్ మనం ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి బఠానీ, క్యాప్సికమ్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసి అది హీట్ అయినాక ఒక 2 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనము క్రీమ్ చేసుకోవాలన్నమాట. పాస్తా క్రీము సాస్ లాగా, వైట్ సాస్ లాగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అనమాట ఇది. ఇక్కడ మైదా వేసినాం కదా, ఈ విధంగా కరిగిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోవాలి బటర్లోకి. దాని తర్వాత మనం పచ్చిపాలు అనమాట. ఇక్కడ నేను 1 కప్ పచ్చిపాలు తీసుకున్నాను. మనం ఎంత పాస్తా తీసుకుంటామో దాని క్వాంటిటీ బట్టి, అంటే మనకి క్రీమ్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఇక్కడ పాలు పోసుకోవాలి. ఇక్కడ ఈజీగా 1 ఫుల్ కప్పు బిగ్ సైజు పాలు పడతాయి అన్నమాట. ఈ విధంగా పోసుకుంటూ కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో, లేదంటే అడుగంటేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వచ్చినాక మనము స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ తిక్కుగా రాకూడదు, కొంచెం పల్చగానే ఉండాలి. ఎందుకంటే ఆరేసరికి ఎక్కువ తిక్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి నెక్స్ట్ ఇంకో బాండీ తీసుకొని మనం మిగిలిన బటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం మొత్తము కలుపుకోవాలన్నమాట. బటరు ఆయిల్ ఇలా కలుపుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వేసి స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. దాని తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ ఫుల్ మిరియాల పొడి వేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 టేబుల్ స్పూను మనం కారం బట్టి వేసుకోవాలి. తర్వాత ఆర్గానో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేస్తే టేస్ట్ భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి బఠానీలు, అవి కూడా వేసుకోవాలన్నమాట. దీంట్లో మనం క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, మన ఆప్షన్ అండి, ఏవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఇక్కడ నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి వేసాను. ఇంక ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీము, అది వేసుకుంటున్నాను. తర్వాత 1 కప్ వాటర్ మళ్ళీ పోసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి సాస్ కావాలి కాబట్టి, గ్రేవీగా దానికి కావాలి కాబట్టి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం తీసుకునే పాస్తా క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇంక ఇక్కడ నేనంతా ఒకసారి రోల్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి పాస్తా, అది వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అంతే, ఎమ్మి టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. మనం ఇక్కడ సాల్ట్ ఏదన్నా తక్కువైనా లేదా చెక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట, పెప్పర్ కానీ సాల్ట్. ఫైనల్లీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఇష్టంగా తిన్నారు, చాలా బాగా నచ్చిందంట. ఖుషి అదే చెప్తుంది, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంక ఈ లోపల మోహన వస్తే మోహనాకు కూడా పెట్టించాను, తిన్నాడు, తను కూడా నచ్చింది. ఇంకా ట్యూషన్ లేదు కాబట్టి ఇంక ఇంట్లోనే చదివిపిస్తూ ఉన్నాను. అదే ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. పక్కన లేకపోతే ఇద్దరు చదవరండి, కొట్లాడుకోవడమే సరిపోతుంది, కంప్లైంట్ చేసుకోవడమే సరిపోతుంది. కాబట్టి వీళ్ళు ఇంట్లో ఉండి చదువుకునేటప్పుడు నేను పక్కనే కూర్చోంటానండి. ఫైనలీ చదువుకునేసారు, స్టడీస్ అయిపోయినాయి, డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా బయట అలా వాకింగ్ అనమాట మా చిన్నోడితో. డైలీ ఇది రొటీన్ వర్క్ అనమాట మాకు. ఇంకా అంతా అయిపోయినాక ఇంకా సామాన్లు అన్నీ ఉంటే ఇంకా వాష్ చేసి పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేట్ అవుతుంది అనమాట ఇవన్నీ క్లీన్ చేసుకోవడం, కాబట్టి నైటే చేసి పెట్టుకునేస్తాను. కౌంటర్ టాప్, స్టవ్, సామాన్లన్నీ కడిగి పెట్టేసుకుంటాను. ఇంకా నా పని చూసుకొని వచ్చేసరికి వీళ్ళు పడుకునేసినారు. అప్పటికే టైం 10:30 అలా అవుతుంది టైము. డైలీ నేను పడుకునేసరికి రోజు 10:30 ఇలానే అవుతుందండి. ఇంకా ఇలా గడిచిందనమాట డే. ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఉజ్వల్ని, ఖుషిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఔటింగ్ వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అని అనుకుంటున్నారా, ఏం లేదండి, పానీపూరి తిందామని వెళ్తున్నాము. ఎందుకంటే క్లైమేట్ వర్షం పడి చాలా బాగుంది,
అందుకనేసని పానీపూరి తినాలనిపించింది. ఇంక పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి ట్యూషన్‌లో వదిలిపెట్టే దారిలో అనమాట ఇది. ఇంకా అక్కడికొచ్చాము పానీపూరి తినేసి వెళ్దాము అనేసని. ఇది ఎంఆర్‌పల్లి సర్కిల్‌లో ఉంటుందనమాట. వైకుంఠపురం దగ్గర. చాలా బావుంటుంది ఇక్కడ చాట్ పాయింట్ అయితే. తినాలనిపిస్తే ఇక్కడికే వస్తాము. ఒకటొచ్చి బైరాపట్టేడు దగ్గర ఆర్చ్ దగ్గర ఒక పాయింట్ ఆ అన్న దగ్గర బావుంటుంది. నెక్స్ట్ ఇది ఎంఆర్‌పల్లి సర్కిల్ అనమాట. వైకుంఠపురం ఆర్చ్ దగ్గర. ఇక్కడ కూడా బావుంటుంది. ఇంక ఇది వీళ్ళు ట్యూషన్‌కి వెళ్ళే దారిలోనే కాబట్టి ఇంక ఇక్కడొచ్చి తింటున్నాము. సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఎవరైనా తిరుపతిలో ఉంటే ఒకసారి అక్కడెళ్ళి ట్రై చేయండి. ఇంక ఉజ్వల్‌ని, ఖుషిని ట్యూషన్‌లో వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంటికొచ్చేటప్పుడు ఇంక టీ తాగాలనిపించింది. పక్కనే నిధి కేఫ్ కదండీ! చాలా రోజులైంది నిధి దగ్గరికొచ్చి మీకు చూపించి కూడా. అందుకనేసని ఇంకా నిధి దగ్గరొచ్చి టీ తాగేసిన తర్వాత నాకెందుకో ఐస్ క్రీమ్ తీసుకోవాలనిపించింది. ఇంకా అక్కడికెళ్ళి చూస్తే నాకిష్టమైన ఐస్ క్రీమ్ ఉండిందండి. మ్యాగ్నమ్ ఆల్మండ్ అనమాట. చానా ఇష్టం నాకిది. దొరకడం కూడా రేరు. రెగ్యులర్‌గా దొరకదు. ఇంకా ఆ టైంకి అది ఉండింది అక్కడ. ఇంకా అది తీసుకొని ఇంటికొచ్చేసాము. దాని తర్వాత మోహన వెళ్ళి పిల్లల్ని ట్యూషన్ నుంచి కూడా తీసుకొచ్చేసిన తర్వాత డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయినాక మోహన పాలు కాంచి ఇవేనంటే ఇంకా మోహనాకి నాకు ఇద్దరికి పాలు పెట్టేసుకున్నాము. ఇంక ఇద్దరం తాగుతున్నాము. ఈ మధ్య నేను ఎందుకో తెలియదండి పాలు ఎక్కువ తాగుతున్నాను. నాకు పాలంటే అస్సలు నచ్చదు. కానీ ఎందుకో ఇష్టంగా తాగుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇలా గడిచిందనమాట డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.